అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో ట్రాఫిక్ పై దృష్టి సారించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నగరంలో రద్దీ ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ నియంత్రణకు సరైన యాక్షన్ ప్లాన్ అమలు చేయకపోవడంతో అక్రమ పార్కింగ్ల నిరోధించకపోవడంతో సామాన్యుడు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కరీంనగర్ నగర కేంద్రంలో ట్రాఫిక్ సమస్యపై S6 న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. కానీ ఇక్కడ ట్రాఫిక్ వ్యవస్థ మాత్రం అంతంత మాత్రమే. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ అటు నగరవాసులకు ఇటు నగరానికి వచ్చిన సాధారణ ప్రజలకు నరకం చూపిస్తుంది. కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటీ హోదా లభించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పనులు కొనసాగుతున్నాయి. ఇదంతా నగరానికి ఒకవైపు మాత్రమే. కానీ సిటీలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తాయి. ముఖ్యంగా వాహనదారులు బయటికి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఇక్కడ ఎక్కువగా ఉండడంతో జిల్లా నుండి కాక ఇతర జిల్లాల విద్యార్థులు ఆరోగ్య చికిత్సల నిమిత్తం కరీంనగర్ నగరానికి ఎక్కువగా వస్తుంటారు. చుట్టుపక్కల రైతులు, వినియోగదారులు శుభకార్యాల కోసం వస్తువులు కొనేవారు నిత్యం రాకపోకలు సాగిస్తారు. దీంతో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నా పేరు రాగి నాగరాజు, మాది కరీంనగర్ అండి. మేము చాలా రోజులకు వెళ్ళి ఈ మార్కెట్లో వస్తుంటాము, వెళ్తుంటాము. మాకు చాలా చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది ప్రధాన కూరగాయల మార్కెట్ అండి. ఇందులోకి వెళ్ళే రైతులు రావడం జరుగుతుంది, ప్లస్ కూరగాయలు అమ్మడం జరుగుతుంది. కూరగాయలు రోడ్ల మీద పెట్టి మొత్తం బండ్లు పెట్టి వాటికి చాలా జామ్ అవుతుందండి. మనం వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి 1 hour 2 hours వచ్చిన రోజులు ఉన్నాయండి. మరి ఇంకొకటి ఏంటి అంటే మనం గూగుల్ మ్యాప్లో కూడా అది రోడ్డు ఈనంగానే చూస్తుందండి. పెద్ద పెద్ద కార్లు రావడము, వెహికల్స్ రావడము, రైతులకు అంటే చాలా చాలా ఇబ్బంది అవుతుందండి. ప్రస్తుతం మార్కెట్లో రోడ్డు నుండి లోపలికి పెట్టుకునే ప్రయత్నం చేయండి. మేము చాలా సార్లు కంప్లైంట్ చేశాము, ఎవరు పట్టించుకునేవారు లేదండి. ఇలా అయితే చాలా ఇబ్బంది అవుతుందండి మాకు. ఇది రైతులు వస్తారు, అమ్మేవారు వస్తారు, కొనేవారు వస్తారు. ఇందులోనే ఫిష్ మార్కెట్ ప్లస్ మన విత్తనాల షాప్స్, కూరగాయల మార్కెట్లు అన్నీ ఉన్నాయండి. ఒక 1 way చేయండి. అయితే ఈనంగానే రావడం, ఈనంగా పెట్టండి. మాత్రం లేదండి ప్లీజ్. మేము చాలా చాలా వేడుకుంటున్నాం. చాలా ఇందులోకి వెళ్ళడానికి మినిమం 1 hour పడుతుంది. మేము పోవడానికి 1 hour టైం పడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నామండి. వేరే మేము రావడానికి పోవడానికి ఒక్కొక్క కస్టమర్ వచ్చి పోవడానికి ఒక 1/2 hour 1 hour పడుతుంది ఇందులోకి వెళ్ళాలంటే. కరీంనగర్లో గత స్మార్ట్ సిటీలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్లు ఆక్రమణలకు గురైనాయి. వాటి మీద ఆయా షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్లు వాళ్ళు ఆక్రమించి వాళ్ళు పాతకారులకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. దాన్ని తొలగించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడం వల్ల ప్రజలు పార్కింగ్ ఎక్కడ చేయాలో కూడా తెలియలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ మున్సిపల్ అధికారులు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని చెప్పచ్చు. ఆ మున్సిపల్లో ఉన్నటువంటి CPGO కానీ, అదేవిధంగా EPO కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు పర్యవేక్షణ లోపంతో ఇదంతా జరుగుతున్నాయి. దాని మీద ఖచ్చితమైన కట్టడి చేయాలి. అదేవిధంగా ఈ ట్రాఫిక్ నియంత్రణ కొరకు ప్రత్యేకంగా 1 way ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటళ్ల ముందు రోడ్లు ఆక్రమణకు గురైనాయి, గుర్తించుకొని ఉన్నాయి. అక్కడ పార్కింగ్ స్థలాలు లేక వాళ్ళు కార్లను కానీ చిన్న 2 wheelers కానీ అది చేస్తున్నారు. దానికి మళ్ళీ పోలీసు వాళ్ళు ఆ పార్కింగ్ స్థలాలలో పెట్టినటువంటి వెహికల్స్ కి వాళ్ళు ఫైన్స్ కూడా వేస్తున్నారు. ఈ విధంగా అమలు చేయాలి, ఆ రకంగా చొరవ తీసుకోవాలి అని చెప్పేసి అధికారులను నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. నా పేరు అడిచెల రాజు, కరీంనగర్లో ఎక్కడ చూసినా రోడ్ల మీద పార్కింగ్ స్థలాలు లేక చాలామంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు, ఏదైనా షాపింగ్ కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఏదో పొరపాటున తెలిసి తెలియక ఒక దగ్గర పార్కింగ్లో పెడితే వారికి ఫోటో కొట్టి చాలన్లు పంపిస్తున్నారు. వారు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారు ఏదో వ్యాపారం కోసం కానీ ఏదో ఇక్కడికి వస్తే వారికి ఇలాంటి ఫైన్లతోటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టుగా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా మలుపులు కానీ అవి కానీ చాలా డివైడర్లు కానీ ఓపెన్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చాలామంది ఎంతోమంది అస్తవ్యస్తం పడుతున్నారు. ఖమ్మం దగ్గర నుంచి మొదలు పెడితే మనకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒక అంబులెన్స్ రావాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉన్న రోడ్లను చాలా ఇరుకిరుగా తయారు చేసి ఫుట్పాత్లు తయారు చేసి
కమర్షియల్ కాంప్లెక్స్ అనేది ఒకే దగ్గర పర్మిషన్ ఇస్తున్నారు. అసలు వేరే వేరే పట్టణాల్లో చూస్తే ఎక్కడైనా కూడా ఒక్క దగ్గరే కాకుండా ఒక వాణిజ్య సముదాయాలన్నీ కూడా చుట్టుపక్కల అంతటా కూడా ఉన్నాయి. కరీంనగర్లో చూస్తే ఒక టవర్ సర్కిల్ రావాలి, కమాండ్ రావాలి, బస్టాండ్ ఏరియాలో రావాలి. ఈ ఎందుకు ఇలాంటి పర్మిషన్లు ఇస్తున్నారు? ఎవరి కోసం ఇస్తున్నారు? ఎవరికి లాలూచిపడి ఎంతమంది అధికారులు ఇలా చేయడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అనేది ఈ సముదాయాలన్నింటినీ ఒకే దగ్గర కాకుండా దాన్ని కొంచెం దూరంగా అన్ని ఏరియాలో డెవలప్మెంట్గా ఆలోచించి ఈ ట్రాఫిక్ నియంత్రణ కంపల్సరీగా చేయడానికి ఇది ఒకటి బాగా తోడ్పడుతుందని చెప్పేసి ఈ పర్మిషన్స్ ఎందుకు ఈ రకంగా ఇస్తున్నారు అనేది చాలా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాను. కాకపోతే ఈ ఏరియాలో ప్రయాణించే ప్రయాణికులకి ఒక వన్ వే లాగా చేసి ప్రయాణానికి సులువుగా చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఈ పార్కింగ్ స్థలాలు తప్పకుండా కంపల్సరీగా పార్కింగ్ స్థలాలను పార్కింగ్ చేయాలని చెప్పేసి అనేది ఈ సముదాయాల్లో పార్కింగ్ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి గుర్తించి ఈ చేయాలని చెప్పేసి బోర్డులు పెట్టేసి ఈ ఫైన్లు వేయడం మానేసి పార్కింగ్ ఈ ట్రాఫిక్ సమస్యను చాలా వేగవంతంగా ప్రజలందరికీ కూడా కొంచెం అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ కరీంనగర్ పట్టణంలో ఏ మూలకు పోయినా కానీ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఏ రోడ్లకు ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్య అంతా కూడా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో, కొంతమంది బడా వ్యాపారవేత్తల నిర్లక్ష్యంతో ఇదంతా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రధానంగా ఎక్కడ కూడా మెయిన్ కమర్షియల్ కాంప్లెక్స్లకు పార్కింగ్ ప్లేస్ లేదు. పార్కింగ్ స్థలాలు పర్మిషన్లు తీసుకునేటప్పుడు పార్కింగ్ స్థలాల కింద చూపించినా కానీ ఆ పార్కింగ్ స్థలాలలో మేజర్ కాంప్లెక్స్ల నిర్మాణాలతోని ఇవాళ ఆ కాంప్లెక్స్లో కిరాయికుంటున్నటువంటి వాళ్ళు, ఆ కాంప్లెక్స్లలో వ్యాపార సముదాయాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ వ్యాపార సముదాయాలకు వచ్చేటటువంటి గిరాకంతా కూడా రోడ్లపైన వాహనాలు నిలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా చిన్న రోడ్లు అంటే ఆ చిన్న రోడ్ల మీద ఫుట్పాత్ల నిర్మాణాలతోని రోడ్లు మరింత ఇరుకుగా మారిపోయినాయి. దీంతో ముఖ్యంగా ప్రధానంగా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్, ఎక్కడ చూసినా రోడ్లపైన వాహనాలు నిలిపే పరిస్థితి ఏర్పడుతుంది. రోడ్లపైన వాహనాలు నిలపకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఇలా అధికారులు పూర్తి స్థాయిలో విఫలమైపోయింది. ఎక్కడైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో వీటితో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా వీటికి పర్మిషన్లు ఇస్తున్నారు. గృహ సముదాయాలు ఉండే కాడ గృహ నిర్మాణాలు అంటే కేవలం గృహ సంబంధిత నిర్మాణాలు ఉండే దగ్గర కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు ముఖ్యంగా అధికారులు. ఇదంతా కూడా పెద్ద ఎత్తున అంటే టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ పెద్ద ఎత్తున లంచాలు మారుతూ ఉన్నాయి, చేతులు మారుతూ ఉన్నాయి. ఇది ప్రధానంగా వీళ్ళందరి మీద ఫస్ట్ అధికారులను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యతోని అంటే అమాయకులు బలైతా ఉన్నారు. ఇవాళ ఒక దుకాణానికి వస్తే వాళ్ళు ఎక్కడ బండి పెట్టాలో అర్థం కాదు, అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్లపైన వాహనం నిలుపుతున్నారు. దాని తర్వాత ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి చలానా ఇస్తున్నారు. దీంతో అమాయక ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతుంది. దీని మూల్యం ఎవరు చెల్లించుకుంటున్నారంటే కొంతమంది. నగరంలోని కమాన్ ప్రాంతం మొదలుకొని ప్రధాన కూరగాయల మార్కెట్, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే గంజ్ ప్రాంతం, వ్యాపార కేంద్రం క్లాక్ టవర్ ప్రాంతం, రాజీవ్ చౌక్, రైతు బజార్, గాంధీ రోడ్, సవరన్ స్ట్రీట్, పాత బజార్, బస్టాండ్తో పాటు సివిల్ ఆసుపత్రి, దాని చుట్టూ ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం కూడా 3 కిలోమీటర్లపై విస్తరించడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. పెద్ద షాపింగ్ మాల్స్కు రద్దీ ప్రాంతాల్లో పర్మిషన్ ఇవ్వడంతో రద్దీ తీవ్రత మరింత పెరిగింది. ప్రణాళికలు లేకపోవడంతో ఇరుకైన ప్రాంతాల్లో వాణిజ్య కేంద్రాలు నెలకొల్పడంతో పట్టణ వాసులు ప్రయాణికుల కష్టాలు మరింత జటిలమవుతున్నాయి. నగరంలో పార్కింగ్ జోన్లు లేకపోవడంతో వాహనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. షాపింగ్ చేయడానికి వచ్చిన కొనుగోలుదారులు షాప్ ముందు వాహనాలు పార్క్ చేయడం, షాప్ ఓనర్లు ఫుట్పాత్లను ఆక్రమించడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లకు కారణమవుతున్నాయి. మరోవైపు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, మలిజనంపై దృష్టి పెట్టాల్సిన పోలీసులు రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాన్ని ఫోటో తీయడం, చలనాల వెనకే పరిమితం అవుతున్నారు. ఇప్పటికైనా రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ చేసి వన్ వేలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించి సౌకర్యాన్ని మెరుగుపరచాలని ప్రజలు కోరుకున్నారు. కేవలం ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు హడావిడి చేయడం తప్ప ఇతర సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నది కరీంనగర్ వాసుల ఆరోపణ. ఇప్పటికైనా నగరపాలక సంస్థ ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని, ట్రాఫిక్ నరకం నుండి విముక్తి కల్పించాలని కోరుకుందాం. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్, S6 న్యూస్.